విజయనగరం జిల్లా సంతకవిటి మండలం బలసల రేవు ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది. సుమారుగా 280 రోజుల పాటు దీక్షలు చేసి ఈ బ్రిడ్జిని అయితే ఇక్కడ సాధించుకున్నారు ఈ చుట్టుపక్కల గ్రామస్తులు. సుమారుగా ఈ బ్రిడ్జి అయితే చుట్టుపక్కల సుమారుగా 50 గ్రామాల పైచిలకు ఈ అంతా కూడా లబ్ధి పొందుతుందనే ఒక ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా ఆనాడు దీక్షలు కూడా చేపట్టిన పరిస్థితి కనిపించాయి. కానీ ఇప్పుడు ఒకవైపు ఈ బలసల రేవు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నప్పటికీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఈ రోడ్డు అప్రోచ్మెంట్కి సంబంధించి రోడ్లకు సంబంధించి ఆ రైతులంతా కూడా ఈరోజు తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉన్నారు. మాకు తీవ్ర నష్టం జరుగుతూ ఉంది. కనీసం ఏ ఒక్క అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసు వాళ్ళు కూడా కనీసం ఇటువైపు కొన్నిది కూడా చూడటం లేదు. అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా ఎవరు కూడా దీనికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ముందుకు వచ్చి మీకు ఇంత కాంపన్సేషన్ ఇస్తామని కూడా చెప్పే నాదుడు లేరు అంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనమైతే చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ మట్టి దెబ్బలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రోడ్డు వేయడానికి ఈ ప్రాంతం అంతా కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా రోడ్డు వేయడానికి సిద్ధం చేశారు దీన్నంతా. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఒకవైపు బలసల రేపు పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి అదేవిధంగా రోడ్లు కూడా అదేవిధంగా కొనసాగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇన్ని కొనసాగినప్పటికీ కూడా కనీసం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులు సుమారుగా 52 మంది రైతులు కూడా ఇక్కడైతే ఉన్నారు. ఆ రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారం ఎటువంటిది చెల్లించలేదంటూ కూడా తీవ్రంగా ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చూస్తే ఆర్టీవీ అయితే ఈ ప్రాంతానికి గ్రౌండ్ రిపోర్ట్కి అయితే వచ్చింది. గ్రౌండ్ రిపోర్ట్లో అసలు ఏం జరిగింది ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ముఖ్యంగా అయితే చూడొచ్చు, నేనైతే ఇక్కడ పరిశీలనలో చూస్తూ ఉంటే సుమారుగా ఇక్కడ నుంచి బలసల రేవు ఒకవైపు చూస్తే ఆమ్దాల వలస వెళ్ళే రూట్లో చూసుకుంటే సుమారుగా అక్కడ ఒక 500 మీటర్ల దూరము, అదేవిధంగా ఇక్కడ నుంచి చూసుకుంటే సుమారుగా ఒక 350 మీటర్ల వరకు కూడా సుమారుగా ఇక్కడ బలసల రేవు ఇక్కడ నాగావళి నది తీరాన్ని నుంచి సుమారుగా ఉంటూ ఉంది. అయితే ఈ రెండు పక్కల కూడా సుమారుగా చూస్తూ ఉంటే యువతల వైపు అవతల వైపు సుమారుగా 52 మంది రైతులైతే మాత్రం ముందుగా సంతకవిటి మండలం వాల్తేరు గ్రామానికి సంబంధించినటువంటి వాల్తేరు రెవెన్యూ సంబంధించినటువంటి రైతులైతే తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ దీనికి సంబంధించినటువంటి ఇంతవరకు కూడా ఏ ఒక్క అధికారి కూడా ఈ స్థానికంగా ఉన్నటువంటి వాటికి ఎవరు కూడా రాలేదు, పట్టించుకోవట్లేదంటూ కూడా తీవ్రంగా ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా సన్నకారు చిన్నకారు రైతులు. ఈ రైతులకు సంబంధించి ఎటువంటి నష్టపరిహారం కూడా ఇంతవరకు కూడా చెల్లించలేదంటూ కూడా తీవ్రంగా వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది అంటే రైతులు కూడా మనతో పాటు ఉన్నారు. రైతులతో కూడా మాట్లాడే ప్రయత్నం పెద్దయినా మీది ఏ ఊరయ్యా? వాల్తేరు. వాల్తేరేనా? మీ పేరేంటి? అమ్మడు. అమ్మడు, మీ ల్యాండ్ ఇక్కడ ఎంత పోయింది? 30 సెంట్లు. మరి అదే ఉంది, అదే పోయింది. మీకు ఉండేదే 30 సెంట్ల, 30 సెంట్లు కోల్పోయారు. మరి మీకు ఇప్పుడు రైతు వారిగా చూసుకుంటే మీ జీవనం ఎలాగ? మరి జీవనం అదే, మరి మరి ఏడు చేస్తాం, అదే ఉన్నది అదే ఇచ్చాను. మరి మీకు ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా సరే నష్టపరిహారం ఏమైనా చెల్లించింది? ఇవ్వలేదు, ఇంతవరకు ఏ రూపాయి ఇవ్వలేదు. అధికారులు ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు, ఎవరు రాలేదు ఇంతవరకు. ఎవరు రాలేదు. మరి మీరు మీ ల్యాండ్లో ఆల్రెడీ మట్టిలు వేసేస్తున్నారు, ఒకవైపు రోడ్డు అంతా కొనసాగుతూ ఉంది. ఆడుతుంటే మరి వేస్తాము, అదేటి ఇదేటి అని అంటారు. మరి ఇంకా మరి స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసులకు కానీ సంబంధించిన అధికారులు ఎవరు రాలేదు. ఎవరు అసలు పూర్తి దీనికోసం రాలేదు. ఈ రోడ్డుకే వాళ్ళకి తెలదు, ఈ రోడ్డు వాళ్ళకి తెలదు. అంటే బ్రిడ్జ్ అవ్వడం మీ అందరూ సంతోషమే, కానీ మరి ఏడు చేస్తాం, 30 సెంట్లు పోయింది. దీనికి సంబంధించి నష్టపరిహారం ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు ఇంక ఫలాన్ని ఇంత ఇస్తామని చెప్పారా? రూపాయి చెప్పలేదు, వాళ్ళు ఇవ్వలేదు. అసలు ఎవరైనా చెప్పలేదు, కనీసం అసలు మీరు చెప్పలేదు. చెప్తే మేము సంతోషం పడతాం. ఎప్పటికీ సంబంధించి హీరింగ్ కూడా పెట్టలేదు. ఏట్లేదు. ఓకే ఓకే. ఇంకా రైతులు కూడా ఉన్నారు. చెప్పండి, మీ ల్యాండ్ ఎంత పోయింది ఏంటి, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? సుమారుగా 52 మంది రైతుల వరకు కూడా ఇక్కడ పూర్తిగా తీవ్రంగా నష్టపోయారంటూ చెప్తూ ఉన్నారు. మేము వచ్చి చూసాము, ఇదంతా కూడా తీవ్రంగా చూస్తూ ఉంటే ఇదంతా అలాగే కనిపిస్తూ ఉంది. నమస్కారం సార్, నా పేరు కూటుకొప్పుల గోపాలరావు. ఇదే గ్రామానికి చెందినటువంటి వాడిని. మాది సంతకవిటి మండలం, విజయనగరం జిల్లా. ఈ బ్రిడ్జ్ కోసం మేము 2018 నుంచి పోరాటాలు దీక్షలు చేసాం. దాని ఫలితంగా 2022లో ఈ బ్రిడ్జి శంకుస్థాపన జరిగింది. 2022 నుంచి 2024 వరకు పనులు సాగాయి. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరం పాటు ఆగినప్పటికీ మళ్ళీ సంతోషకరమైనటువంటి వార్తని మళ్ళీ ఈ సంక్రాంతి టైంలో మాకు చెప్పడం, మళ్ళీ మేము బ్రిడ్జి పనులు చేస్తాం, బ్రిడ్జి పనులు ఇప్పుడు మళ్ళీ ప్రారంభమవుతాయని చెప్పడం జరిగింది. అలాగనే జరుగుతున్న బ్రిడ్జి పనులు నిరాటంకంగా జరుగుతున్నాయి మళ్ళీ రెండవసారి మొదలుపెట్టిన నుంచి. కానీ ఎన్ని బ్రిడ్జి పనులు జరిగినా ఏం చేసినా సరే మాకు ఇప్పుడు స్థానికంగా ఉన్న మేము చిన్నకారు రైతులం. మాకున్నదే అరెకరం ఎకరం పొలం రైతులే వీళ్ళంతా 52 మంది కూడా. అందులో నేను కూడా ఒక బాధితుడిని. మాది కూడా ఒక 15 సెంట్ల వరకు పోయింది. 22లో 3, సర్వే నెంబర్ 22లో 3 మా ల్యాండ్ కూడా పోయింది. కానీ ఇంతవరకు ఈ భూమి కోసం ఎవరు ఒక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ
ఒక కలెక్టరేట్ నుంచి కానీ ఎవరైనా వచ్చి దీన్ని సర్వే చేస్తామని కానీ లేదంటే దీనికి ఇంత డబ్బులు ఇస్తామని కానీ ఇది ఇలా నడుస్తుందని కానీ మాకు ఇంతవరకు ఎవరు చెప్పిన దాఖలాలు లేవు. అలాగని మేము ఏ రోజు బ్రిడ్జికి మేము వ్యతిరేకంగా కానీ ఈ పనులకు వ్యతిరేకంగా కానీ ఇక్కడ వచ్చే వర్కర్కి వ్యతిరేకంగా కానీ మేము ఎప్పుడూ చేయలేదు. మేము ఎప్పుడు ఈ బ్రిడ్జికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే కోరి మేమే తెచ్చుకున్నాం వంతెనది. కానీ ఇదంతా ఒక వైపు అయితే, నాణ్యానికి ఒక వైపు అయితే, ఇది మాకు మేము స్వచ్ఛందంగా భూములు ఇచ్చేంత వరకు వచ్చాము. ప్రభుత్వం ఆ రోజుల్లో ప్రభుత్వం వచ్చి సర్వేలు చేసి రోడ్ల కోసం సర్వే చేసి దీన్ని రోడ్డుగా ఇచ్చేసింది. కానీ ఇంతవరకు మాకు ఒక ఆఫీసర్ వచ్చి మీకు ఇదిగోండి మీ భూమి ఎంత పోయిందని కానీ మీకు ఎంత డబ్బులు ఇవ్వాలని కానీ ఎవరూ రాలేదు. 2022లో అనుకుంటా ఒకసారి పేపర్లో వచ్చింది, వీళ్ళ ఎంత ల్యాండ్లు పోయాయి, పేపర్లో వస్తాయి కదా అందరూ. అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు జరిగేటప్పుడు ఎవరైతే భూములు పోతాయో వాళ్ళు ఏ జిల్లాకు వారిగా ఆ జిల్లా పేపర్లో వస్తాయి. అలాగే మా జిల్లాలోని మా గ్రామంలోని కూడా వచ్చాయి. కానీ ఇంతవరకు ఆ వచ్చిన పేపర్ ఎటు వెళ్ళిందో తెలీదు. ఇస్తామన్నారు, చేస్తామన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక అధికారి కూడా కనిపించట్లేదు. మా నాయకులు వెళ్ళి అడిగినా సరే, లేదంటే మేము వచ్చి అడిగినా సరే, లేదంటే మేము వెళ్దాం అనుకుంటే మాకు ఎవరో ఏంటి అనేది తెలీదు. మమ్మల్ని అక్కడ పట్టించుకునే నాదుడు ఉండడు. మేము సన్న చిన్నకారు రైతులం, అది కూడా పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. మేము అంత పెద్ద ఆఫీసులకి వెళ్ళాలంటే వెళ్ళాం. దయచేసి పెద్ద మనసుతో ఈ ప్రభుత్వం కానీ, మన జిల్లా అధికారులు కానీ, కలెక్టరేట్ అధికారులు కానీ మమ్మల్ని గుర్తించి మా బాధని కనుక్కొని దయచేసి మాకు ఈ భూముల తాలూకు నష్టపరిహారాన్ని చెల్లిస్తారని కోరుకుంటున్నాం. మేము ఏ రోజు కూడా బ్రిడ్జికి వ్యతిరేకం అయితే కాదు. ఓకే, మీరు చెప్పండి, రైతుగా ఏం చెప్తారు? ఏంటి మీ ల్యాండ్ ఎంత పోయింది, ఏంటి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నాయి? నా పేరు గురు వెంకటకొండ నాయుడు. మాది వాల్తేరు, సంతకట్ట మండలం, విజయనగరం జిల్లా. అయితే మాది ప్రజెంట్ అయితే మాది ఇక్కడ 15 సెంట్ల వరకు మాది పోయిందండి ల్యాండ్. ఎప్పుడు వచ్చిన అధికారులు ఇస్తామంటారు తప్ప కానీ ఇంతవరకు అయితే మాకు ఎటువంటి నష్టపరిహారం అయితే చెల్లించలేదు. ఇది ఇసుక దెబ్బలు ఇవన్నీ వేసారు. మా ఇవన్నీ భూములు అంటే వేసారండి. మాకు నష్టపరిహారం లేదు. అలాగనే పంట పండించుకోవడానికి మాకు సాగు భూమి లేదు. పరిస్థితుల్లోనే మాకు ఇంతవరకు అయితే ఏదో అలాగా వదిలేసాను. కానీ ఇప్పుడు అనమాట మాకు కొంచెం కరువుగా ఉంది కాబట్టి అమౌంట్ నష్టపరిహారం చెల్లిస్తారని కోరుచున్నాం. మీరు చెప్పండి, మీ ల్యాండ్ ఎంత పోయింది, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నాయి? సుమారుగా 52 మంది రైతులు ఇక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ ఒక్క అధికారి కూడా రాలేదు ఇంతవరకు. అసలు ఏం చెప్తున్నారు? ఇంతవరకు మీరు గ్రామంలో ఒక నాయకత్వం వహించే ఒక లీడర్లా కనిపిస్తూ ఉన్నారు, ఏం చెప్తున్నారు? ఈ బ్రిడ్జి 2022లో శాంక్షన్ అయింది. అయిన తర్వాత అప్పుడు అధికారులు ఏం చెప్పారంటే, మీ భూములు ఇవ్వండి, 6 నెలల్లో మీ నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి మభ్య పెట్టారు. మేము అందరు రైతులను ఒప్పించి అందరికి కూడా బ్రిడ్జికి భూములు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ బ్రిడ్జ్ నుండి 100 మీటర్లు రోడ్డు తీస్తామన్నారు. 100 మీటర్లు ఇచ్చాము. తర్వాత బ్రిడ్జ్ నుండి మరొక 100 మీటర్లు 80 అడుగుల రోడ్డు అని చెప్పారు. అక్కడ 40 అడుగులు చెప్పారు. మొత్తం ఈ బ్రిడ్జ్ నుండి మొత్తం ఎండింగ్ వరకు 52 మంది రైతులు, 6 ఎకరాల 80 సెంట్లు విస్తీర్ణం. అంత చిన్న సన్నకారు రైతులు మాత్రమే. అయితే విషయం ఏంటంటే, ఈ భూములు నష్టపరిహారం ఇస్తారో ఎవరో అని చెప్పి మాలో ఆవేదన వస్తుంది. ఎందుకంటే 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు ఒక అధికారి కానీ ఒక కలెక్టరేట్ నుండి కానీ ఎవరు కూడా రాలేదు. అందుకు ఈ నష్టపరిహారాన్ని అందరూ చిన్న సన్నకారు రైతులే, 50 సెంట్లు 30 సెంట్లు ఉన్న రైతులే తప్ప కానీ పెద్ద రైతులు కాదు. అందుకు అధికారులు తక్షణం స్పందించి ఈ సమస్యను త్వరగా పూర్తి చేసి మా నష్టపరిహారం మాకు గవర్నమెంట్ వారు ఇప్పిస్తారని వేడుకుంటున్నాం. ఓకే, ఇంకా మాట్లాడడానికి అయితే ఇంకా ఉన్నారు, ఆ రైతులతో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఇప్పుడు మీకు ఇక్కడ బల్సలరాయి బ్రిడ్జి అయితే వచ్చింది. ఇక్కడ చాలామంది రైతులు కూడా ఈరోజు వాళ్ళ భూములు కోల్పోయారు, వాళ్ళకి రావాల్సిన నష్టపరిహారం ఎంతవరకు అందలేదంటూ కూడా వాళ్ళు ఆవేదన చేస్తూ ఉన్నారు. అసలు ప్రభుత్వ అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు? ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? నమస్తే అండి, నా పేరు చిరంజీవిరావు. మాది వాల్తేరు గ్రామం. ఇక్కడ వాల్తేరు అలాగే అటువైపు కూడాను అంటే విసుకలపేట, తొగరాము ఈ గ్రామాల మధ్య కూడాను అవతల రైతులు కూడా స్వచ్ఛందంగా ఈ వంతెన కంటే భూమి ఇవ్వడం జరిగింది. సుమారుగా చూస్తున్నారు ఇప్పుడు మేము నిలబడినదల్లా ఈ ఇసుక పోగలు దెబ్బలేసిందల్లా కూడా రైతులతో భూములేనండి. అప్పుడే అక్కడ రోడ్డు ఉండేది కాదు, పొలాల మీదుగా రోడ్డు వేశారు.
ఎవరిది ఎంత అనేది సర్వే చేసి సుమారుగా 80 అడుగుల రోడ్డు వేయడం జరిగింది. ఇప్పుడు మనం ఉన్నదల్లా ఈ మట్టి పోసిందల్లా కూడా రైతుల తాలూగా పొలాలని. కానీ ఆ రైతులు ఏంటంటే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ స్టార్ట్ చేసి పనులు ప్రారంభించి సుమారుగా 4 సంవత్సరాలు వస్తుంది. అప్పటి గవర్నమెంటు తర్వాత వచ్చే గవర్నమెంట్ కానీ ఈ 2 గవర్నమెంట్లో కూడా బ్రిడ్జి పనులు అయితే సాగిస్తున్నారు. కానీ ఇప్పుడు రైతుల సమస్యల పైన ఎవరు కూడా త్వరితగా స్పందించట్లేదు. ఇవన్నీ చిన్న సన్నకారు రైతులు కాబట్టి వీళ్ళ నుంచి ఇంకా ఆందోళన రాకుండా, ఎందుకంటే ఇది టైం పెరిగే కొద్దీ బ్రిడ్జి పనులు పూర్తి అయ్యే కొద్దీ రైతుల్లో కూడా ఆందోళన వస్తుంది. ఎందుకంటే మాకు ఇస్తారా ఎవరని కొంచెం అంటే ఏమైనా వ్యతిరేకత వచ్చి లేకపోతే అప్పుడు అడ్డడం కూడా ఏమో ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి దయచేసి ముందుగానే స్పందించి ఈ సమస్యను ఎంత త్వరగా, అలాగే ఇసుకలపేట వైపు కూడా పూర్తిగా అక్కడ మించి 60 కిలోమీటర్ల వరకు కూడా ఇప్పుడు యువతల ఏటుగొట్టును ప్రారంభించి ఆ నారప్ప చెరువు వరకు కూడా భూములన్నీ కూడా పొలాలు వెళ్ళాయి. పాత రోడ్లన్నీ కూడా చాలా వంక టెంకర్గా ఉండడం బట్టి ఆ పాత రోడ్లని తీసుకోకుండా తిన్నగా బ్రిడ్జి నుంచి 1 కిలోమీటర్ వరకు తిన్నటి దారి వేయడానికని రైతుల పొలాలు సేకరించడం అయితే జరుగుతుంది. కానీ మళ్ళీ సర్వేలు చేస్తున్నారు. ఆ ఇసుకలపేటలో అయితే అంతకుముందు అన్నీ పాతారు, రైతులు ఎక్కలేగారు, డబ్బులు ఇలాగ ఇవ్వలేదని ఆ పాతిన రాళ్ళల్లో సర్వే రాళ్ళు ఎక్కలేగారు. మళ్ళీ రెండోసారి గత వేసవిలప్పుడు సర్వే చేయడం జరిగింది. సో సర్వే చేస్తున్నారు. దయచేసి వాళ్ళకి ఎంత అయితే నష్టపరిహారము అందరికి కూడా ఇప్పుడున్న రేట్లు బట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సెంటు 1,50,000 వరకు ఉంది ఇలా ఇచ్చేస్తున్నాడు. ఈ బ్రిడ్జ్ అని పెరగడం అయింది కాబట్టి రైతులకి ఎంత పోయింది ఏంటి అనేది వాళ్ళ సర్వే నెంబర్లు ఉంటాయి, వాళ్ళ అలాగే తీసుకుని ఉంటారు. ఎవరికి ఎంత పోయిందో దానికి అనుగుణంగా నష్టపరిహారాన్ని త్వరగా ప్రభుత్వం మంజూరు చేయవలసిందిగా కోరుచున్నా. అలాగే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చి 2 ప్రభుత్వాలు కూడా బ్రిడ్జ్ ప్రారంభించడం అలాగే పనులు కొనసాగించడం చాలా బాగుంది. అంతవరకు అయితే మాకు అందరికీ సంతోషంగా ఉంది. కానీ ఈ సమస్యను కూడా త్వరగా పరిష్కారం చేయడం మంచిదని నా ఉద్దేశం. ఓకే రైట్. ఇంకా ఇక సంబంధించినటువంటి యువ రైతులు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా చూడాలి, ఏంటి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇక్కడ ఊర్లో? ఇక్కడ గ్రామానికి సంబంధించి సుమారుగా 52 మంది రైతులు, ఓన్లీ ఒకే గ్రామానికి సంబంధించిన రైతులు ఈరోజు తీవ్రంగా నష్టపోయారు. అదేవిధంగా అటువైపు చూసుకుంటే బలసల రేవుకి అటు శ్రీకాకుళం వైపు చూసుకుంటే ఆ రెవెన్యూ పరంగా చూసుకుంటే అక్కడ కూడా అదేవిధంగా రాస్తుంది పరిస్థితి. అంతే ఎలా చూడాలి, ప్రభుత్వానికి ఏం చెప్తారు? మా యొక్క త్యాగానికి ఎంతోమందికి సంతోషం లభిస్తుంది, ఎంతోమందికి ఉపయోగపడుతుందని ఈ బలసల రేవు వంతెనకి మా రైతులందరూ కూడా స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం జరిగింది. అయితే భూములు ఇచ్చినప్పుడు మేమందరం స్వచ్ఛందంగానే భూములు ఇచ్చాం. గత 4 సంవత్సరాల నుంచి కూడా మేము ఇటు పంట పండించుకోక అటు పరిహారం అందక తీవ్రంగా నష్టపోతున్నాం. ఈ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత విపరీతంగా భూమి రేట్లు పెరిగినప్పటికీ ప్రభుత్వం వారు సూచించినటువంటి సెంటుకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అవి కూడా కాలయాపన జరుగుతుంది. రైతుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఈ డబ్బులు వస్తాయా రావా అనేటువంటి అనుమానాలు కూడా చాలామంది రైతుల్లో ఉన్నాయి. ఈ అనుమానాలను నివృత్తి చేసి త్వరగా ఈ రైతులకి అందరికీ కూడా మా ఖాతాల్లో డబ్బులు జమ చేయవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఈ బలసల రేవు వంతున 50 గ్రామాల ప్రజలకు 4 మండలాల ప్రజలకు ఉపయోగం. ఈ ఉపయోగం మా కొంత త్యాగం చేస్తే కానీ ఈ బ్రిడ్జ్ రాదు. మేము ఈ భూమిని తరతరాలుగా వస్తున్నటువంటి మా భూమిని కూడా వదులుకోవడానికి మేము వెనకాడలేదు, స్వచ్ఛందంగా ఇచ్చాం. కాబట్టి మన ప్రభుత్వం త్వరగా స్పందించి సంబంధిత అధికారులు ఈ జాబితాను సిద్ధం చేసి మాకు డబ్బులు మా రైతుల ఖాతాలో పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఆర్టీవీ ద్వారా. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకొస్తున్న పరిస్థితి, రైతులంతా కూడా ఒకటే చెప్తూ ఉన్నారు. ఏదైతే ఈ బలసల రేవు బ్రిడ్జికి సంబంధించిన పనులు అయితే చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా మా స్వలాభంతోనే, ఇదంతా కూడా మాకు కావాలని ఎంచుకున్నటువంటి బ్రిడ్జిలు ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందంటే ఈ బ్రిడ్జి కారణంగానే అభివృద్ధి చెందుతుంది. ఇదే ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు కూడా అదే విధంగా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉందంటున్నారు. ఎందుకంటే ఇక్కడ చూసినటువంటి సుమారుగా 52 మంది రైతులు అయితే ఒకవైపు మాత్రమే ఇదంతా కూడా జరుగుతూ ఉంది. 52 మంది ఈరోజు తీవ్రంగా నష్టపోతున్నారు. అదేవిధంగా వైపు ఎందుకంటే ఇక్కడ బలసల రేవు అనేది 2 జిల్లాలను కలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు విజయనగరం జిల్లా, మరోవైపు శ్రీకాకుళం జిల్లా. ఈ 2 జిల్లాలను కలుపుతున్నటువంటి బ్రిడ్జికి అవతల వైపు చూస్తూ ఉంటే
శ్రీకాకుళం సంబంధించిన రైతులు కూడా ఎంతోమంది అయితే ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఇటువైపు చూస్తే విజయనగరం జిల్లా సంబంధించి సంతకట్టు మండలం వాల్తేరు గ్రామానికి సంబంధించిన రైతులు అయితే ఉన్నారు. ఈరోజు ఈ రైతులందరికీ కూడా తగు నష్టపరిహారం అనేది అందించలేకపోతే రానున్న రోజుల్లో ఇంకా రాదేమో అనే ఒక ఆందోళన కూడా ఒకవైపు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ ప్రాంతంలో ఇప్పటికే లక్షల రూపాయల ఒక రేట్లు అయితే ప్రైవేట్ పరంగా చూసుకుంటే, ఇక ల్యాండ్ పరంగా చూసుకుంటే ఆ విధంగా లక్షల రూపాయలు అయితే పలుకుతుంది పరిస్థితి. కానీ ఇక్కడ ప్రభుత్వం నుంచి చూసుకుంటే సుమారుగా 15,000 రూపాయలు మాత్రమే ఈరోజు నష్టపరిహారం చెల్లించడం అనేది కూడా ఒకవైపు అయితే చిన్న అపాయస్యంగానే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో ఎంత ల్యాండ్ పెరుగుతుందో తప్పకనే తరగదు. ఆ సందర్భంలో కూడా ఒకవైపు 15,000 రూపాయలు ఇవ్వడం అనేది కూడా ఈ రైతుల్లో ఒక రకమైన నిరుత్సాహమే కనిపిస్తూ ఉన్నది. ఎప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు దీనికి సంబంధించిన జాబితానంతా కూడా సిద్ధం చేసి ఎవరైతే దీనికి లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులందరికీ కూడా పిలిచి మరి వాళ్ళ ఖాతాల్లో జమ చేయవలసిందిగా ఒకవైపు విజ్ఞప్తి చేస్తున్నారు. మేమంతా కూడా శాంతియుతంగానే ఉంటున్నాం. అలాగే ఈ యొక్క బ్రిడ్జికి అయితే మేమైతే ఎవరం కూడా వ్యతిరేకం కాదు. మేమంతా కూడా స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి భూములే కనుక ప్రభుత్వం అయితే ఎంత త్వరితగతిన ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి మేమంతా సంతోషిస్తాం అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్ RTV విజయనగరం జిల్లా నుంచి.